నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ గారు లలితారాజ్ గారు. Best negative role male goes to మిస్టర్ hello. Supporting role female goes to congratulations. Male goes to జిఎంవి సాయిరాజ్ గారు. male goes to షేక్ సమీర్. male goes to ఎం అల్పన గారు. ప్లీజ్ షారా సింహ ప్లీజ్ కమ్ అవుట్ టు ది డయాస్. బి విజయమాధవి గారు. విజయమాధవి గారు రాలేనట్టున్నది. ఓకే నెక్స్ట్ అందరూ ఒకసారి గట్టిగా చెప్పట్లండి. థ్యాంక్ యూ సో మచ్ రాజా. మీ చేతితో అందుకోవాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాను. నా కోరిక నెరవేరింది. మా ప్రెసిడెంట్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఈరోజు మదర్స్ డే కాబట్టి ఈ అవార్డు మా మదర్కి మా ఫాదర్కి ఎక్కడున్నా అయినా నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రతిభ మిమ్మల్ని అసలు మీరు గొప్ప ఆర్టిస్ట్ అవుతారని ఎప్పుడూ అనుకున్నాం. అది ఈరోజు సాక్షాత్కారం ఉంది. మీ జర్నీ ఇంకా చాలా ముందుంది. ఇంకా మీరు డాక్టర్ ప్రసాద్ తర్వాత ఈ సందర్భంగా మా వర్మని కార్యవర్గాన్ని గౌతమ్ మీ అందరికీ కంగ్రాట్స్. విజేతలందరికీ కంగ్రాట్స్. కార్యవర్గానికి మమ్మల్ని ఇంత రివార్డ్ చేసిన అన్న ప్రసాద్ అన్న మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేము. మమ్మల్ని చేయిపట్టి నడిపించి ఈరోజు ఇంతటి సమూహానికి మీరు ఒక పెద్ద నాయకుడిగా మార్గదర్శిగా ఉన్నారు. ఒక్కసారి అన్నయ్య కూడా మీ అందరు కరతాలు. థ్యాంక్ యూ రత్న మేడం. థ్యాంక్ యూ. రాజు గారి గురించి 2 ముక్కలు చెప్పాలి. థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు. ఆర్సీఎం రాజు గారు జూనియర్ నాకు మీకంటే కొద్ది పెద్దవాడిని నేను. బట్ యూనివర్సిటీలో మీకు జూనియర్ నేను. తెలుగు యూనివర్సిటీలో నాకు మీరు థియేటర్ ఆర్ట్స్ కదా, థియేటర్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో చదువుకున్నాడు. నేను ఎక్కడైతే తెలుగు యూనివర్సిటీలో చదువుకున్నాను అక్కడే చదువుకున్నాడు ఆయన. నాకు ఈయన్ని చూస్తే చాలా ఆనందం గర్వంగా కూడా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఇండస్ట్రీలో చాలామంది ఇక్కడికి వచ్చిన తర్వాత నిలబడ్డ కష్టం. అది కూడా ఒక పర్టికులర్ ఫీల్డ్లో ఒక పేరు తెచ్చుకోవడం అనేది చాలా కష్టం. అలాంటిది ఆయన ఒక డబ్బింగ్ అన్నది ఒక ఎంచుకొని దాంట్లో పీక్ స్టేజ్కి వచ్చి ఆర్సీఎం రాజు అనే వ్యక్తి పేరు టీవీ ఇండస్ట్రీ సర్క్యూట్ మొత్తంలో, అలాగే యాడ్ సర్క్యూట్లో, అలాగే సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్కి అన్నిట్లో కూడా పీక్ స్టేజ్కి వచ్చాడని నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది నాకు. అది విని అంటే ఎప్పుడు చెప్తున్నా కానీ ఆర్సీఎం రాజు గారు అంటూ చాలా ఆనందంగా ఉంటుంది. మిత్రుడిగా ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ కంగ్రాట్స్ వన్స్ అగైన్. మిగతా వాళ్ళ గురించి చెప్పలేకపోతున్నాను ఎందుకంటే తప్పుగా అనుకోకండి, చాలా మంది గురించి చాలా తెలియదు కాబట్టి. కాకపోతే నాకు జూనియర్ కాబట్టి యూనివర్సిటీలో కాకపోతే వయసులో పెద్దోడు అంటే అది నాకు ఆనందం క్రియేట్ చేసింది. అదొకటి మంచి మాట చెప్పాడైనా. సో ఆర్సీఎం రాజు గారు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ డిలైటెడ్. కంగ్రాట్స్. ప్రతి ఫంక్షన్లో ఏదో ఒక అవార్డు కొట్టుకొని వెళ్తారు, అది తెలుసు, అర్థమైంది. అది కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ రాజు భయ్య, లవ్ యూ. నేను ఒక మాట, ఋతురాగాల్లో మీరు ఒక స్టార్. అప్పుడు రాజశేఖర చరిత్రలో ఒక బాలనటుడిగా ద గ్రేట్ మాస్టర్ దేవదాస్ కనకాల గారి అబ్బాయిగా, లక్ష్మీ కనకాల మేడం గారి పుత్రుడిగా ఆ ఘన వారసత్వాన్ని కొనసాగిస్తున్న మీరు ఇంతటి ఈరోజు ఒక గొప్ప స్టార్ అయ్యారు మీరు. అసలు ఆయన కాల్ షీట్ ఈరోజు ఎంత వాల్యూ మనకు తెలుసు. దాదాపు 3 గంటల నుంచి మనతో పాటు ఒక్కసారి భయ్యకు మీ కరతాళ ధ్వనులతో మీ కృతజ్ఞత తెలియజేయాలి. చీరాల శ్రీనివాస్ ఎడిటర్ అన్నారు ఋతురాగాల్లో. చీరాల శ్రీనివాస్ అన్న, నేను డబ్బింగ్ సరిగా చెప్పలేకపోతే కాసేపు ఉండు, రాజీవ్ భయ్య వస్తున్నారు, ఆయన్ను చూసి నేర్చుకో నువ్వు డబ్బింగ్ ఎలా చెప్పాలో, రియల్లీ ఆయన చూసి నేర్చుకో నువ్వు ఎలా చెప్పాలో అని అంటే నేను అక్కడ నిలబడి భయ్య ఎప్పుడు వస్తారని ఎదురు చూసి చాటుగా, ఎందుకంటే చాలా బిజీగా ఉండేవాడు, పగలంతా షూటింగ్ చేసి రాత్రి డబ్బింగ్కి వచ్చి నిద్ర మబ్బులో కూడా పాపం అసలు ఎంత డెడికేటెడ్గా సిన్సియర్గా సూపర్ డూపర్ హిట్ సీరియల్ ఫస్ట్ తెలుగు ధారావాహిక దగ్గర నుంచి మొదలు పెడితే ఈరోజు లిటిల్ హార్ట్స్తో ఒక గొప్ప
ఆ రోజు యువకుడు, ఈ రోజు ఒక యువకుడు, యువ హీరోలకి ఒక ఫాదర్. అలాగే ఈ బామ్మగా చేస్తున్నా కూడా ఈ వాయిస్తో కూడా ఈ గోగినేని ప్రసాద్ గారు నన్ను బామ్మగానే డబ్బింగ్లో ఇంట్రడ్యూస్ చేశారు. అది అలా నిలబడిపోయాను నేను. ఇప్పటికీ కూడా అలాగే అదేంటి అదర్స్ సినిమాలో కూడా మీరు అందరు చూసే ఉంటారు. అదర్స్ సినిమా, అందులో ఒక బామ్మ క్యారెక్టర్ ఉంది కదా, జూనియర్ ఎన్టీఆర్ గారి ఆవిడకి డబ్బింగ్ నేనే చెప్పాను, ఒరే పట్టు. అలాగా సినిమాల్లోనూ సీరియల్స్లోనూ ఇంకా బామ్మగానే నిలబడిపోయాను నేను. నాకు ఇంకా తిరిగి చూసుకునే అవసరం రాలేదండి. దేవుడి దయ వల్ల నేను ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నాను, ఇంకా క్యారెక్టర్స్ అవి చేస్తూనే ఉన్నానండి. థ్యాంక్ యూ. 2006లో దేవదాస్ కనకాల గారి నేతృత్వంలో ఇదే 26న నాటక ప్రదర్శన చేసి శభాషరాన్ని అనిపించుకున్నాం సార్. చాలా గ్రేట్గా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడో మారుమూల గ్రామాల నుంచి నాటకాలు వేసుకుంటూ ఐఎమ్ నిజంగా సార్ ఈరోజు నాకు జీవితం ధన్యమైంది. 2026 తర్వాత మళ్ళీ సార్ వాళ్ళ అబ్బాయి గారితో మళ్ళీ తీసుకోవడం అనేది వెరీ వెరీ నాకు ఇది చెప్పలేని అదృష్టంగా భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆ రోజు కూడా ఇలానే సార్ ఆశీర్వదించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా బాగుంటుంది టీమ్